రిక్రూట్ కాబోతున్నందుకు ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు గారు, స్పెషల్ సెక్రటరీ హరిచందన గారు, ఈఎన్సీలకు ఎస్సీలకు అందరికీ పేరు పేరున ముందుగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పటిదాకా మురళి గారు చెప్పినట్టు ఒక రోడ్ వేస్తున్నామంటే అందులో ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో దానికి ఎప్పటికప్పుడు గమనించి మీరందరూ కష్టపడి ముందు సందే ఒక అవగాహనతోటి చేసినట్టయితే ఖచ్చితంగా ఆ రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించుకోవడానికి మీరే మూల కారకులు అవుతారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అంతేకాకుండా మరి మన మంత్రి గారు స్పెషల్గా ఆయన మంత్రి అయిన నుంచి కూడా 24 గంటలు ఏ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, అవి ఏ రకంగా తగ్గించుకోవాలి, లేకపోతే ఎన్నో యాక్సిడెంట్ అయితే వాళ్ళని ఏ రకంగా బతికించుకోవాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మరి ఆలోచించే వ్యక్తి మనకు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నందుకు మనందరూ అదృష్టంగా భావించాలని. ముఖ్యంగా మంత్రి గారికి అయితే చాలా ప్రాక్టికల్గా తెలుసు. ఎందుకంటే ఏడన్నా ఒక రోడ్డు వేసినప్పుడు 90% ఆ రోడ్డు కర్వ్స్ దగ్గరనే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. అంతేకాకుండా ఆ చిన్న కల్వెట్లు ఉంటాయి, రోడ్డు 20 ఫీట్లు ఉంటే ఆ కల్వెట్ 18 ఫీట్ల కాడ ఉంటుంది. అలాంటి వీటితోటే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మేము గతంలో కూడా చాలా సార్లు మంత్రి గారు మాకు ఎంపీగా ఉన్నప్పుడు మా దగ్గర ఒక ఇంజాపూర్ అని ఒక విలేజ్ ఉంది, ఆడ సాగర్ హైవే మీద ప్రతి నెల 2-3 యాక్సిడెంట్లు అవుతుండే. దాన్ని కరువు చక్కగా చేయడానికి చాలా సార్లు ప్రయత్నించి ఇట్లాంటి ప్రాక్టికల్గా మరి మన మంత్రి గారికి కూడా తెలుసు. అవి మరి వేదిక మీద ఉన్న పెద్దలు చీఫ్ ఇంజనీర్ కానీ సిఈలు కానీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఒక రోడ్ వేస్తున్నప్పుడు ఆ రోడ్ వేస్తున్నప్పుడు యాక్సిడెంట్లు కానీ రోడ్డు కంప్లీట్ అయినాక జరిగే యాక్సిడెంట్లు కానీ మనం బాధ్యతగా ఫీల్ అయినప్పుడే అవి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కొత్తగా రిక్రూట్ అవుతున్న ఏఈలు భవిష్యత్తులో మీరే ఏఈ నుంచి ఇప్పుడు మరి ఈఎన్సీ చీఫ్ ఇంజనీర్ దాకా పోతారు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మనం గతంలో ఒక సంవత్సరం క్యాలిక్యులేషన్ తీసుకొని గతంలో ఆ రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, మనం చేసినాక ఎంత మార్పు తేగలిగినమన్న బాధ్యత తీసుకొని మరి చేసినట్టయితే ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమం చేసిన వ్యక్తులం అవుతామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకనే ఏది ఏమైనా గతంలో ఈ 10 సంవత్సరాలలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రుల్లా కాకుండా మన ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రులు 24 గంటలలో 18 గంటలు రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి పనిచేస్తా ఉన్నారు. మరి మీరు కూడా కష్టపడి పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఏవైనా సమస్యలు ఉంటే టెక్నికల్గా ఇవాళ ఒక 100 కోట్ల వర్క్ ఇచ్చినట్టయితే అందులో 100 కాడ ఇంకా 110 కోట్లు అవుతుండొచ్చు. అవి డిసైడ్ చేయాల్సింది మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. మరి మన మంత్రి గారు ఉన్నారు, 100 ఇవ్వాలా 110 ఇవ్వాలా అనేది ఆయన డిసిషన్ కాదు, డబ్బులు ఎక్కడికైనా తెచ్చి పెట్టాలనేది ఆయన డిసిషన్ తీసుకుంటాడు. కాబట్టి మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద ఇలాంటి చాలా సమస్యలు ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పటిదాకా మరి మురళి గారు చాలా విషయాలు చెప్పారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయం కానీ రోడ్ల విషయం కానీ. వాస్తవం అవన్నీ ఆలోచించినట్టయితే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు మీరే మూలకారకులు అవుతారని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.